మిల్లెట్టు పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, మిరియాలు, ఉప్పు, వెల్లుల్లిపాయలండి. పొంగల్కి సాధారణంగా అందరూ కూడా బియ్యం వేస్తారండి. కానీ నేనైతే బియ్యం వేయట్లేదు, హెల్త్కి మంచిది కాదు వైట్ రైస్. అందుకని నేను పెసరపప్పుకి మిల్లెట్ చేస్తాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మన బాడీకి కొంచెం వైట్ రైస్ తగ్గిస్తాము. ఇలా మనం కొన్ని వాటిలో మిల్లెట్స్ చేసుకుంటే, అందుకు నేను పెసరపప్పు మిల్లెట్ చేస్తాను, హెల్త్కి మంచిదని. శుభ్రంగా కడిగి పెట్టుకున్నదండి, నైట్ నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోవాలి. నూనె ఏమి వేయట్లేదండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 4-5 మిరియాలు, వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలండి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న మిల్లెట్స్ పెసరపప్పు, ఒక గ్లాసు వాటర్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. స్టవ్ వెలిగించాలండి. కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్ రానివ్వాలి. మనకు మెత్తగా కావాలంటే ఒక విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. మరి అంత మెత్తగా అవసరం లేదంటే, పొంగల్ మెత్తగా ఉంటేనే మంచిది. మెత్తగా అవసరం లేదంటే ఒక విజిల్ తగ్గించండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. వేడివేడి పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక డిష్లో తీసుకోవాలి. హెల్దీ పొంగల్ రెడీ అయిపోయిందండి. దీనికి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. వైట్ రైస్ బదులు మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది.